అందరికీ నమస్కారం. ఒక రెండు విషయాలు మాట్లాడుకుందాం. ఇద్దరు వ్యక్తుల గురించి. కౌంటర్ ఏమీ కాదండి, సరదాగా మాట్లాడుకుందాం కాసేపు. ఒకరు వచ్చేసి సనాతన ట్రావెలర్ అనే పేరుతో పాపులారిటీ కోరుకుంటున్న ఒక వ్యక్తి, హిందుత్వం కోసం పనిచేస్తున్న వాళ్ళ మీదనే వీడియోలు చేస్తూ ఉంటాడు ఈయన. ఇంకొకరు గోవింద సేవ సత్యభామ. వీరిద్దరి గురించి మాట్లాడతాను. వీడియో అయితే స్టార్ట్ చేయడం ఎలాగా, ఎండ్ ఎక్కడ అవుతుందో తెలీదు. ఫ్లో అలాగా అంతా శ్రీకృష్ణ పరమాత్మ చూసుకుంటాడు. ముందుగా ఈ మధ్య షిరిడి నుంచి పోలీసులు వచ్చారు, మహారాష్ట్ర పోలీసులు వచ్చి ఒక నోటీస్ ఇచ్చి వెళ్ళారనమాట. ఈ షిరిడి సాయిబాబా రిలేటెడ్గా మీరు అనరాని మాటలు అన్నారు కనుక మీ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది అని చెప్పేసి. అయితే చూసాము, నాకు సంబంధించినటువంటి వరకు చూస్తే అవి కూడా అబద్ధపు ఎలిగేషన్సే. అంటే వీళ్ళిద్దరూ ఎవరైతే పేర్లు ప్రస్తావించిన వీళ్ళిద్దరూ ఇప్పటి వరకు నా మీద చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా బేస్లెస్, షేమ్లెస్ ఎలిగేషన్స్ అనమాట. బేస్లెస్ ఎలిగేషన్స్ చేయటం వల్ల వారు షేమ్లెస్ అయ్యారు అని నా అర్థం. అయితే ఈ సనాతన ట్రావెలర్ అనే వ్యక్తి వీడియోలు చేయడమే కాకుండా మా వీడియోల్ని, ముఖ్యంగా నా వీడియోల్ని వక్రీకరించి నేనేదో సాయిబాబాని వ్యతిరేకంగా మాట్లాడాను. సాయిబాబాకు వ్యతిరేకంగా మాట్లాడడం అంటే ఏంటి? సాయిబాబా ముస్లిం అనడం వ్యతిరేకమా? సాయిబాబాని సాయిబాబాలా పూజించుకోండి, అతని పాదాల వద్ద హిందూ దేవీ దేవతల్ని పెట్టవద్దు అని అనడమా? సాయిబాబా ఇప్పుడు కాదు మనకు ప్రియారిటీ, మనకి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఉన్నాయి హిందువుల ఐక్యతకి, వాటి మీద ఫోకస్ చేయాలి, సాయిబాబా పేరుతో కలుషితం చేయొద్దు, స్వచ్ఛ సాయిబాబా మందిరాన్ని మనం స్టార్ట్ చేయాలి, ఇలా ఎన్నో విషయాలు చెప్తే సాయిబాబాకి ఎగనిస్ట్గా మాట్లాడాడు అనేలాగా ఒకటి రెండు పాయింట్లు మిళితం చేసేసి రాంగ్ వేలో, అంటే అక్కడ మహారాష్ట్ర పోలీసులకి తెలుగు రాదు కదండి, షిరిడి సంస్థానం వాళ్ళకి, ఈ వ్యక్తి వాళ్ళతో సంబంధాలను ఎలాగోలాగా ఏర్పాటు చేసేసుకొని తెలుగుని మార్చేసి మీనింగ్లెస్గా ఒక కేసు పెట్టించాడు. ఏమవుద్ది దానివల్ల? ఇంకా బలంగా పని చేస్తాం, మనం ముందుకు వెళ్తాం. ఓకే, మన కేసులైన కొత్త కాదు. అయితే ఆ కామెడీ ఏంటంటే అక్కడ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలే. ఒకటి రెండు వీడియోలు ఏవో ఇచ్చినట్టున్నారు, ఆ వీడియోలో నేను ఏం మాట్లాడాను అని తరచుత చూస్తే అందులో నా ఒపీనియన్ చెప్పడమే ఉంది, కానీ ఎక్కడా సాయిబాబాని కించపరిచినట్లు లేదు. మరి ఎందుకు అంటే ఈ సనాతన ట్రావెలర్ అనే వ్యక్తి అన్నం తినడనమాట, అహంకారమే తింటాడు. అతని ఎజెండా అంతా భరతవర్షని ఏదో అనాలి, భరతవర్ష పేరుని డిగ్రేడ్ చేయాలి, అతని వ్యక్తిత్వంగా హననం చేయాలి, అతనికి ఎవరికెవరికో లింకులు పెట్టి మాట్లాడాలి, అతని ఫినాన్షియల్గా అతనికి గడ్డు రోజులు వచ్చేలాగా మనం ఏం చేయొచ్చు, ఇలా ప్రతి యాంగిల్లోనూ ఒక పిచ్చి పట్టిన వాడిలాగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. మనం చూసాం, కొన్నాళ్ళు ఆడాం, మళ్ళీ మనకి పనులు పడ్డాయి, మళ్ళీ ఇప్పుడు గ్యాప్ దొరికింది, సరదాగా మీతో మాట్లాడుతున్నాను. సో ఈ వ్యక్తి చేసినటువంటి పని ఇది. ఇప్పటి వరకు ఒక ఆధారం చూపించకుండా పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. సరే, ఇతను కాస్త పక్కన పెడదాం. ఇప్పుడు మన గోవింద సేవ సత్యభామ గారి విషయానికి వద్దాం. ఆవిడ ఎన్ని సేమ్, మరి ఇద్దరు అక్క తమ్ముళ్ళు ఏమో మనకు తెలియదు, అంటే ఆ టైప్ ఆఫ్ నేచర్ అనమాట. అక్క తమ్ముళ్ళ మాదిరిగా ఈవిడ కూడా బేస్లెస్ ఎలిగేషన్స్ వేయడం స్టార్ట్ చేసింది. బేస్లెస్ అంటే మామూలుగా కాదు అసలు. నా వలన ప్రాణహాని ఉందట, నా వలన వారి పిల్లలకు ప్రాణహాని ఉందట, నా వెనక ఎవరో XYZ ఉన్నారట, ఈవెన్ దత్తపీఠం వారు, పెద్ద స్వామి వారు కూడా ఉన్నారట. ఆల్రెడీ చెప్పాను కదా వీడియోలో. అన్ని తప్పుడు ఆరోపణలు చేసిన తర్వాత తన మనసు కనిపించట్లేదా ఈ అనవసరంగా డిఎస్పీని అన్నాం? ఎందుకంటే ఇటీవల కరుణాకర్ గారు అండ్ లలిత్ కుమార్ గారు ఇద్దరూ కూడా వీడియోలు చేశారు. ఐ థింక్ కరుణాకర్ గారు చెప్పారనుకుంటా, నేను ఆయనకి చెప్పినా వినలేదు ఎవరికి, భరతవర్షకి అని చెప్పి ఓపెన్గా ఆయన చాలా క్లియర్గా చెప్పారు. నా వెనక ఎవరూ లేరు, నేను ముందు నుంచి చెప్తున్నాను. అయినా కూడా ఏకంగా దత్తపీఠం గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఉన్నారు, నాకేదైనా అయితే మీరే కారణం, ఇదిగో వీరిద్దరు అని చెప్పి ఘనాపాటి గారిని అందరినీ లాగేసి రచ్చ చేసేసారండి. ఎవరు? ఈ సాయిబామ్మ, సత్యభామ గారా, గోవింద సత్యభామ గారు చేశారు. బాగా చేశారు, బాగా ఆడారు. మళ్ళీ వీడియోలు ప్రైవేట్లో పెట్టేశారు. ఇప్పటికీ అవి సర్క్యులేట్ చేస్తున్న మంద కొంతమంది ఉన్నారు. ఓకే, అంటే హిందూ మంద కాదు, హిందూయేతర మంద అంటే తప్పు పదం ఏం కాదులేండి. ఓకేనా? నేను అనేది ఏంటంటే, ఇన్ని తప్పుడు ఆరోపణలు చేసినటువంటి సదరు వ్యక్తి
ఎందుకు ఇప్పటి వరకు క్షమాపణలు చెప్పాలని అనుకోవట్లేదు? అంటే విచక్షణ కోల్పోయి ఉన్మాదపూరితంగా వ్యవహరిస్తున్న మీ ధోరణికి ఎవరు అడ్డుకట్ట వేయమని చెప్పడం లేదా? పెద్దలు ఎవరు మీకు బుద్ధి చెప్పడం లేదా? పెద్దలు చెప్పకపోతే బుద్ధి పెద్దలకి కూడా లేదు బుద్ధి. అంతే కదా. విచక్షణ అనేది కాస్త బుర్రపెట్టి ఆలోచిస్తే కనిపిస్తుందిగా. చాలా చాలా పాయింట్స్ ఈవిడ కూడా మాట్లాడారు. ఇప్పుడు నేను ఒక కామెంట్ చూశాను అనమాట. ఈ వీడిది ఏదో స్క్రీన్ షాట్ పెట్టారు, మనకి ఫార్వర్డ్ వచ్చింది. అందులో నేను త్వరలో షిరిడీ వెళ్తున్నాను, ఎవరు ఈ సదరు గోవింద సేవ సాయిబామ సత్యభామ గారు అక్కడికి వెళ్తున్నారంట, షిరిడీ వెళ్ళి వీడియో చేస్తారంట. ఈ వీళ్ళు అంటే మేమందరం కూడా సాయి మతంని వైష్ణవ మతంని వేరు చేసి హిందుత్వాన్ని చీలుస్తున్నామంట. వైష్ణవ మతమా? సంప్రదాయం అనుకున్నాను నేను ఇన్నాళ్ళలోనూ. సాయి మతమా? సాయిబాబా ఒక గురువు, అదొక రకమైన శిష్టాచారం అనుకున్నానే. ఇవి మతాలుగా ఎప్పుడు మారే? మతాలుగా మారితే ప్రమాదమే, ఖండిస్తాం. మతంగా మారిన ఏ విధానమైనా ప్రమాదమే ఈ దేశానికి, అది ఏదైనా సరే. అందుకని హిందూ ధర్మం అన్నారు. మతం అనే వాడుక భాషలో మనం అనేస్తాం, కానీ హిందూ ధర్మం, సనాతన ధర్మం. ఈవిడంట షిరిడీ వెళ్తాను అని ఏదో కామెంట్ పెట్టింది, నాకు భలే అనిపించి వెరైటీగా ఉంది. ఇది ఈవిడ మీద కూడా కేసు నమోదైంది ఈ సాయిబాబా ఇష్యూలో. అలాగే ఈవిడ సాయిబాబా మీద చేసిన అవేర్నెస్ వీడియోలు అంట ప్రైవేట్లో పెట్టినట్లుగా తెలుస్తోంది. భయంతోనా, లేకపోతే ఇప్పుడు అక్క తమ్ముళ్ళందరూ ఒక చోటకి చేరిపోయి దాడి చేయాలని యుద్ధ వ్యూహాల సమీకరించుకుంటున్నారు ఆ శక్తిని? సత్యం ముందు మీరెంత మంది అయితే ఏంది, మీరెంత మంది అయితే మాకేంది? సత్యం ముందు ఎవరు నిలబడగలరు చెప్పు? ఎన్ని తప్పుడు ఆరోపణలు. తాగి వీడియోలు చేస్తాను అని చెప్పింది ఈవిడ. కెమెరాలు ఆఫ్ చేశాక సంతోష్ కుమార్ గణపాటి గారు అలాగే దువ్వాడ శివప్రసాద్ వీళ్ళిద్దరూ విందులు వినోదాలు అనేలాగా ఏదో మాట్లాడింది. ఐ డోంట్ వాంట్ టు ప్లే ఆ వీడియోస్ని, నాకు ప్లే చేయాలి బుద్ధి కూడా కావట్లే. ఇలాంటి వాళ్ళు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉండి ఒక అన్రెస్ట్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. వాటి మీద మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ కౌంటర్ వీడియోల కల్చర్ మీద నాకు ఒక రకమైన వెగట పుట్టేసింది యాక్చువల్లీ. స్పందించక తప్పని పరిస్థితి. మాట్లాడకపోతే మళ్ళీ వీళ్ళు అంటారు, ఎలా కొట్టాం దెబ్బ అంటారు మళ్ళీ వీళ్ళు. అరే నిన్ను పట్టించుకోవట్లేదురా, నువ్వు అసలు నాకు మ్యాటరే కాదన్నా కూడా వీడియోలు చేస్తారు. ఎలా మరి? అబద్ధాలు వ్యాప్తి చేసే వాళ్ళకే అంత బలుపు ఉంటే సత్యమే మాట్లాడి ఎక్కడ తప్పు చేయకుండా ఒక మంచి సంకల్పంతో, ఒక మంచి సదుద్దేశంతో ఒక ఛానల్ని, ఒక సంస్థని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్న మా బోటి వారికి ఎంత ఉండాలి? నిజంగా ఏమన్నా అనైతిక చర్యలకు పాల్పడ్డామా? ఎవరికైనా అన్యాయం చేశామా? ఎవరి పొట్టన కొట్టామా? కేవలం సిద్ధాంతపరమైనటువంటి చర్చ, అందులో విభేదం వస్తే మనుషులు కనబడరా, కన్ను మిన్ను కానరా? ఇటు ఈ సాయిబాబా ట్రావెలర్ కానీ, ఈ సాయిబామ కానీ, సాయిబామని వచ్చేస్తుంది మాకు, సత్యభామ గోవింద సేవ గారు, వీళ్ళకి కన్ను మిన్ను కనబడదండి. రీసెంట్ వీడియోస్లో నన్ను సైకో అని కూడా అంది ఈవిడ, ఏవో అన్నారు ఈవిడ. అయితే ఇప్పటి వరకు నేను వైష్ణవానికి వ్యతిరేకంగా మాట్లాడానని చెప్పి ఒక్క 10 సెకండ్స్ క్లిప్ కూడా వీళ్ళ దగ్గర లేదు. 10 సెకండ్స్ క్లిప్ కూడా ఎక్కడ నేను మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడతాను? అరే నేను కృష్ణ పరమాత్మ భక్తుడిని, నేను వైష్ణవుని అసలు రూల్ ప్రకారం చెప్పుకోవాలంటే. ఏవో ఫార్మాలిటీస్ పాటిస్తా నాకు అది తెలియదు, కానీ అలాగే నాకు జ్ఞానం ఉందా లేదా అవన్నీ కూడా నాకు అనవసరం. చాలామంది అవగాహన రాహిత్యంతో నేను మాట్లాడుతున్నాను అని చెప్పొచ్చు. నాకు అవగాహన రాహిత్యం ఉందో లేదో నాకు తెలుసు, అవగాహన ఉందో లేదో నాకు తెలుసు. నాకు అల్టిమేట్ లక్ష్యం హిందూ ఐక్యత, సనాతన ధర్మ రక్షణ అయినప్పుడు నా పరిపక్వత ఏం చెప్తుందో అది చేస్తాను నేను. శివుడే దేవుడు ఇంకెవరూ కాదు అని అన్నాడు అనుకోండి, వాడు హిందూ ధర్మానికి సంబంధించినవాడు కాదు. విష్ణువే దేవుడు ఇంకెవరూ కాదు అన్నారనుకోండి, వాళ్ళు హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళు కాదు. అల్లాయే దేవుడు, జీససే దేవుడు ఇంకెవరూ కాదు అనుకోవచ్చు. ఇంకెవరూ కాదు ఆ రెండో లైన్ నేను మళ్ళీ చెప్తున్నా. ఇలా ఒక కల్ట్, ఒక మతము అనేటటువంటి, మతి నుంచి పుట్టిన మతము అనేటటువంటిది ధర్మానికి గ్లాని కలిగించేదే, మనుషుల్ని విభజించేదే. ఇదే మనం చెబుతూ ఉన్నాం.
కలిపి చూడాలి, కలిసి ఉండాలి. కలిపి చూడడం అనేది ఏకత్వమే. నేను కేవలం నా శరీరంలో నా కళ్ళను మాత్రమే ఇష్టపడతాను, మిగతా శరీర భాగాలు నాకు ఇష్టపడవు అంటే ఎంత పిచ్చో, ఎంత అమాయకత్వమో, ఎంత మూర్ఖత్వం. ఇది అంతే. భగవంతుడికి ఉన్నటువంటి అనేక రూపాలని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సరే ఆస్తికవాదం, సరే నాస్తికవాదంలో ఆలోచించినా కూడా సెపరేషన్స్ అనేవి ఎప్పుడు కూడా డేంజరే. నీది నీకే, నాది నాకే అనుకుంటే అది ఇంటి వరకు ఓకే. అవి మతాల విషయంలో, సంప్రదాయాల విషయంలోకి వచ్చేసరికి ఇంకా చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు కూడా ఈ వీడియో నేను ఎక్కడ ఎడిటింగ్ అలాంటివి ఏం చేయనండి. జస్ట్ యాజ్ ఇట్ ఈజ్గా నేను అనుకున్న విషయాలు చెప్పేస్తాను. వీళ్ళు నాకెవరో స్క్రిప్ట్ ఇస్తే చెప్తున్నాను అని మాట్లాడుతూ ఉన్నారు. ఓపెన్ డిబేట్ నా రమ్మనండి, వీళ్ళకున్న ప్రజ్ఞాపాఠవాలు ఏంటో తేల్చేస్తాను. నేను తర్కం మాట్లాడతాను, వీళ్ళు శాస్త్రాలు పట్టుకుని రమ్మనండి. అవసరమైతే నేను కూడా మన మహాభారతం ఇత్యాది ప్రమాణాలతో మాట్లాడతానండి. మరి వీళ్ళు పెద్ద 4 పేజీలు తిరిగెత్తి వీళ్ళే మేధావులు అన్నట్లు ఫీల్ అయిపోతూ ఉంటారు. నేనేమంటున్నానంటే అండి, ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఆన్ బేసిస్ సబ్జెక్ట్ మీద మాట్లాడాలి. మాట్లాడి హాయిగా ఇదిగో డిఎస్పి కరెక్ట్ మాట్లాడట్లేదు. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లలిత్ కుమార్ గారు ఈ మధ్య నాకు ఫోన్ చేశారు. ఇది నేను మహాభారతం బేస్ మీద శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ ఈ వర్ణ వ్యవస్థ గురించి చేసిన వీడియో ఆయన నచ్చల. ఆయన ఫోన్ చేసి చాలా మీనింగ్లెస్గా ఉందండి, బాగాలేదు, కొన్ని మార్చుకుంటే బాగుంటుంది, ఈ పాయింట్ అని చెప్పారు. వెంటనే లలిత్ కుమార్ గారి మీద నేను వీడియో చేశాను. ఆయన మాటలు, ఎందుకంటే నాకంటే ఆయన చాలా సీనియర్ కాబట్టి ఎక్కువ చదువు ఉంటారు కనుక వారి నెరేషను, వారి యొక్క వ్యూ కూడా నేను విని కొన్ని కరెక్షన్స్ కూడా చేసి ఆయనకు ఒక మాట చెప్పారు. అదే వీడియో మీద, నా వీడియో మీదనే మీరు మన ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి, దాన్ని అక్కడే అంటే ఇది కాదు ఇది అని చెప్పండి అని ఓన్ ఛానల్లో కౌంటర్ అనేది నా మీద నేనే కౌంటర్ వేయించుకునేటటువంటి ఒక అవకాశం. అది నా మీద నేను అంటే ఏంటి, నా అనాలిసిస్, నా వ్యూ, నా అభిప్రాయాల మీద నేను కౌంటర్ చేసుకోవాలి. అక్కడ ఏమన్నా లలిత్ కుమార్ గారికి నాకేమన్నా వ్యక్తిగతంగా వైరం వచ్చేసిందా అట్లా చెప్పంగానే? ఈ సాయిబాబా విషయంలో నేను చెప్పంగానే ఈ సనాతన ట్రావెలర్ అనే వ్యక్తి కళ్ళు తాగిన కోతి మాదిరిగా ఎట్లా గింతుతూనే ఉన్నాడు. నాకు టైంపాస్. ఎప్పుడో ఒకసారి నేను అట్లా సరదాగా మనవాడిని. ఎందుకంటే ఎవడు పగోడేం కాదు, ఈ ట్రావెలర్ కూడా వాడలా అనుకుంటాడు, అంతే పిచ్చోడు. ఈ మధ్య కొంతమంది మన పెద్దల్ని కలిసినప్పుడు కూడా ఏందన్నా వీడు ఇలా అంటే చెప్తే వినట్లేదు, వాడి వెర్షన్ వాడిది అంటారు. నిజమే, వాడి వెర్షన్ వాడిది, వాడికి ఉన్నదంతా అహం. చెప్పాను కదా, వాడికి 4 లైన్లు తెలుసు, అవే మాట్లాడుతూ ఉంటాడు. సరే, ఈ రెండు మిక్స్ అయిపోతున్నాయి, అటుపక్క సాయిబు ట్రావెలర్ది, ఇటుపక్క ఈవిడిది. ఎన్నెన్ని ఎలిగేషన్స్ వేసినటువంటి వీళ్ళు ఇద్దరూ కూడా ఏం చేశారు అంటే అక్రమంగా 1-2 కేసులు పెట్టారు, ఇంకొక 2-3 కేసులు పెడతారు అక్రమంగా. కేసులు సక్రమంగా పెడితే ఎలా ఉంటాయో నేను చెప్తాను, నేను చేసి చూపిస్తాను. ఓకే, మీ బతుకులకి సిగ్గుంటే ప్రస్తుతానికి ఇక్కడ సనాతన ట్రావెలర్ పక్కన పెడదాం, అతన్ని వద్దు. ఎవరైతే నా మీద బేస్లెస్ ఎలిగేషన్స్ చేశారో, నా వల్ల ప్రాణహాని ఉందని, నా వల్ల ఇదని అదని మాట్లాడారు, వాళ్ళు క్షమాపణ చెప్పకపోతే బహిరంగంగా మీరు సంప్రదాయం పేరుతో ద్రోహం చేస్తున్నట్లే, మన గురువులైనటువంటి పెద్దలందరినీ అవమానిస్తున్నట్టే. ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్నారు ఇన్ని అబద్ధాలు ఆడి. అసత్యము ద్వారానైనను మతం మార్పిడి చేసేదము అని కొన్ని మత గ్రంథాల్లో ఉంటుందండి. అంటే మీరు అసత్యము ద్వారా కూడా మా సంప్రదాయాలను ముందుకు తీసుకుంటే అసలు సంప్రదాయానికి మీకు సంబంధమే లేదు. వైష్ణవానికి మీరేమో అంబాసిడర్స్ కాదు. నిజమైన వైష్ణవులు ఎంతోమంది మాకు స్నేహితులు, వాళ్ళు మా హృదయాన్ని అర్థం చేసుకున్నారు, మా కృష్ణ భక్తిని తెలుసుకున్నారు, మమ్మల్ని శంకించల, మా ఇంటెన్షన్ని ఎక్కడ తప్పు పట్టల. ఏమైనా చిన్న సబ్జెక్టివ్ కరెక్షన్స్ ఉంటే ఇలా అని చెప్తారు అంతే. అలాగే ఈవిడ్ని నేను ఫస్ట్ అన్నాను, అందుకే ఆవిడ రియాక్ట్ అయ్యింది అంటే పోను అదొక మీనింగ్. అసలు నేను ఈవిడ్ని ఏమనలేదు, ఆ సాయిబు ట్రావెలర్ని నేనేమనలేదు, ఈవిడ్ని ఏమనలేదు. వీళ్ళే ముందు రెచ్చిపోయారు పర్సనల్గా అటాక్స్ చేసి. అప్పుడు మనం కూడా అదే సేమ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఉన్నాం కూడా మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఈ కౌంటర్స్ కల్చర్ అనేది వరస్ట్, చిరాకు వచ్చేసింది నాకు చేసి. ఎన్ని మాట్లాడవచ్చు తెలుసా అండి. అందుకని దీనికి ఎడిటింగ్కి వీటికి వాటికి టైం కేటాయించడం వేస్ట్ అని డైరెక్ట్గా ఇన్ అండ్ అవుట్ పెట్టేస్తాం. చిన్న కట్స్ కూడా మధ్యలో చేయట్లేదు.
మీరు ఎట్లా తీసుకుంటే అట్లా. ఎందుకంటే మనసుతో మాట్లాడేటప్పుడు, నిజం మాట్లాడేటప్పుడు ఎడిటింగ్స్ ఎందుకండి? ఇంకా చాలా మాట్లాడాలని ఉంది యాక్చువల్గా. మీ అందరితో లైవ్లో ఈ అంశం మీద మాట్లాడాలని ఉంది. ఇంకొక పాయింట్ కూడా గుర్తుకొచ్చిందండి. లలిత్ కుమారి గారి సిస్టర్ గురించి ఇవి మాట్లాడింది. చెల్లిని కూడా తాకట్టు పెట్టేస్తారు ఇలాంటి వాళ్ళు అని. సో ఇక్కడ లలిత్ కుమార్ లేదా కరుణాకర్ లేకపోతే ఎవరైనా సరే పేర్లు తీసుకోండి, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్, లేకపోతే మా ఇప్పుడు మీడియా సెక్షన్లో ఉన్న అమోఘ్, నవత, సిద్ధు, మా మధ్య కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మేమేదో స్నేహితులం ఇక మా భుజాలు ఇలా రాసుకుంటూ తిరుగుతున్నామని అనుకోవద్దు, భ్రమ అది. మేము కలవడమే కష్టం, మాట్లాడడం కూడా కష్టమే. ఎన్నో నెలలకు ఒకసారి ఏదైనా కంబైన్డ్గా ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే తప్ప కలవడం జరగదు. నేను అనేది ఏంటంటే అండి, ఇక్కడ లలిత్ కుమార్ గారి సిస్టర్ గురించి మాట్లాడుతూ ఆవిడ పాపం క్యాన్సర్ బారిన పడి చనిపోయారు ఆవిడ. వెరీ రీసెంట్గా ఆ పరిస్థితులు నేను చూశాను దగ్గర నుంచి. లలిత్ కుమార్ గారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎంతో వేదన పడి, ఎందుకంటే చిన్న వయసు, చాలా చిన్న వయసు, చెల్లిని తాకట్టు పెట్టి. అసలు నీకు ఎందుకు అంతలాగా పర్సనల్ టార్గెట్ చేయటం ఏమొస్తుంది? ఎప్పుడు చూసినా పర్సనల్ టార్గెట్. అది మళ్ళీ జ్ఞానం అంట, అది వైష్ణవం అంట. అది వైష్ణవం ఎట్లా అవుతుంది? ఈవిడ అలాగే అగ్రహారము రాఘవ అనే ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన కూడా ఎప్పుడు ఫేస్బుక్లో అవే పోస్టులు, శంకరనింద లేకపోతే ఇంకేదో. ఇప్పుడు ఈ మధ్య శంకరుల్ని వైష్ణవులు అనడంలో ఒక ప్రోపగాండ. ఆయన 1-2 చోట్ల విష్ణువు పరతత్వాన్ని, నారాయణ పరతత్వాన్ని ప్రతిపాదించి ఉంటే, ఇంకొక చోట్ల అమ్మవారి యొక్క పరతత్వాన్ని ప్రతిపాదించారు. మాకు కావాల్సింది ఇదే నిజం, ఇవన్నీ ప్రక్షిప్తాలంటే కుదురుద్దా? మనుషుల్ని కలిపేవి మతాల, సంప్రదాయాల, సిద్ధాంతాల. సంప్రదాయం కూడా వ్యక్తిగతం, నీ ఇంటి వరకే నీ సంప్రదాయం. అది ఒక గుమిగూడినటువంటి జనాభాకి సంబంధించింది కాదు. అది ఓటు బ్యాంకులాగా, అది జనం బ్యాంకు కాదు. అది సంప్రదాయం అంటే నిష్ట, నియమాలు, భగవంతుడు, భక్తి. అది ఇంటి గోడ వరకే, 4 గోడల వరకే. తీసుకొచ్చేసి మేమంతా ఒకటి, మాదంతా ఒకటి అంటే అదొకటి. అంటే ఆ చెల్లి గురించి అలా మాట్లాడడం తప్పు అనిపించింది, బాధ అనిపించింది. ఇంకొకటి పిల్ల పూజ అంటే నేను ఇంతకుముందు వీడియో చేశానండి, అవన్నీ ఇప్పుడు పబ్లిక్ చేశాను. ఎందుకు పబ్లిక్ చేశానో కూడా చెప్తాను తర్వాత. గతంలో ప్రైవేట్లో పెట్టిన ప్రతి వీడియో పబ్లిక్ చేసేసాను. ఎందుకంటే ఈవిడ నేనే తప్పు చేశాననేలాగా పోర్ట్రే చేస్తూ ఉంది. నేను పెద్దల మాటను గౌరవించి చేసినటువంటి, ఈవిడికి ఫేవర్గా చేసినటువంటి విషయాల్ని కూడా ఈవిడ ఇగ్నోర్ చేసేసి, అసలు ఎన్ని మాట్లాడతామండి? ఒక అబద్ధానికి అయితే ఒక వీడియో చెప్తాం, 100 అబద్ధాలకి ఏం చెప్తాం? ఒకటి రాసుకుంటూ ఒక చిట్ట 1000 అబద్ధాలు అవుతాయి నా మీద చేసినవి. ఒకటన్నా అంటే ఒక అంటే వీళ్ళు చీకట్లో రాయేస్తున్నారు, ఒకటన్నా తగలదా? తగిలితే తగులుతుందమ్మా. మీ యొక్క దాన్ని ఏమంటారు, ఈ దిష్టి లాంటివి మనం నమ్మం. కానీ ఓకే, నమ్మము అంటే దాని అర్థం నన్నేమీ చేయలేవు, కృష్ణనామం జపించేవాడిని, అలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏం చేయలేవు. కానీ మీ పోరు 24 గంటలు అదే అవుతుంది. పదే అబద్ధాలు చెప్పి ఏదో చేద్దాం అనుకుంటున్నారు. ఈ పిల్ల పూజ అనే వ్యక్తి, ఈయన పిల్ల బచ్చా అని ఎవరో, మన లలిత్ కుమార్, కరుణాకర్ ఎవరన్నారో తెలియదు, గుర్తు రావట్లేదు. సరే ఎవరన్నా కూడా పిల్ల బచ్చా అని ఆ వ్యక్తి, నరేందర్ అనే వ్యక్తిని అంటే ఈవిడికి ప్రాబ్లం వచ్చిందంట. అలాగే శ్రీరామ్ చక్రధర్ గారు వారిని కూడా స్వామి అని అంటారు. అంటే వారిని గౌరవించి ఈ పిల్ల బచ్చ, నిజంగానే పిల్ల బచ్చ, ఈ పిల్ల పూజ, వీడిని గౌరవించి మేమందరం మాత్రం సైకోలం. ఎవడు ఊరుకుంటాడు? ఏం ఆడుతున్నారు మీరు? ఉన్మాదపు క్రీడ. చాగంటి చెంచా, గరికపాటి గుండు, హేమమాలిని దెయ్యం, నండూరి హేమమాలిని, ఇలాంటి పదాలు యాజ్ ఇట్ ఈజ్గా మాట్లాడాడు. మనం ఆ దెయ్యం ఉంది కదా, అలా మాట్లాడినటువంటి ఒక రాడికల్ స్వభావం ఉన్నటువంటి వ్యక్తి చిన్నోడైతే ఏంది, పెద్దోడైతే ఏంది, అలాంటివన్నీ ఏమంటాం? అయ్యా బాబు అంటాం. సో నేను అనేది ఏంటంటే, నేను గతంలో ఎలివేట్ చేసిన ప్రతి విషయం కూడా వీళ్ళు వ్యక్తిగతంగా చేసినటువంటి దాడిని ఖండిస్తూ హిందుత్వాన్ని చీలిక తెచ్చేటటువంటి ప్రయత్నం చేయొద్దు అని. హిందువుల్ని అవేర్ చేయాలి. ఇప్పటికే ఎన్నో రకాల పిచ్చి నమ్మకాలతో తిరుగుబడుతూ ఉన్నారు. అది అక్కడెక్కడో అదేదో అమ్మవారు అంట, కొత్త అమ్మవార్లు పుట్టుకొస్తూ ఉంటారు. ఇళ్లల్లోనే గుళ్ళు పెట్టేసి జనాలకి టోకరా వేస్తూ ఉంటారు. పిచ్చి పట్టిన వాళ్ళకి ఇలా గెంతూ ఉంటారు.
పూనకాలని ఇవని అవని అలాంటి వాటి మీద కలెక్టివ్గా మనం జనాల్లోకి వెళ్ళి ఎడ్యుకేట్ చేయాలి. హిందుత్వం అంటే గుడ్డిగా భక్తి, లేకపోతే గుడ్డిగా ఇంకేదో మొక్కుబళ్ళు ఇవే కాదు. మనం చేయాల్సింది చాలా ఉంది. హిందువులందరినీ అవేర్ చేయాలి. మన గ్రంథాల విషయంలో ఉన్న సారాన్ని వంటబట్టించాలి. మనము నేర్చుకోవాలి, వాళ్ళకి నేర్పాలి. ఇది ఉమ్మడిగా ప్రణాళిక వేసుకొని ముందుకు సాగాలి. మత మార్పిళ్ళను ఆపాలి. హిందూ స్త్రీలు ధనమాన ప్రాణాలని రక్షించాలి. ఇలాంటి ఉమ్మడి ప్రణాళికలు ఏమీ ఉండవు. మనం హిందుత్వం కోసం పనిచేస్తున్న వాళ్ళు బురదలేయడమే, పొద్దున్న వీడియో సాయంత్రం వీడియో బురదలేయడమే. ఏమొస్తుంది బురదలెత్తే? ఆయన ఉంటాడు, ఆయన అన్నట్టు గిన్నట్టు అని ఆయన పెడతాడు. ఈవిడేం ఇలా. కనుక పద్ధతి మార్చుకోండి అని కూడా అనట్లేదు. నన్ను నేను తగ్గించుకుంటూ చెప్తున్నా. నా తప్పు ఏమీ లేకపోయినా, మీరు వేసినవి వేసిరస్ ఎలిగేషన్స్ అయినా, దయచేసి ఇప్పటికన్నా ఆలోచించి ఉమ్మడి ప్రణాళికతో ఈ దేశం కోసం, ధర్మం కోసం ముందుకు సాగుతారు. కాకూడదని ఎగిరి గెంతులేస్తారా? ఎగరండి, ఎంత ఎగురుతారు. ఇకపై నేను మిమ్మల్ని కౌంటర్ కూడా చేయను. మీ బుద్ధి గడ్డి తిని మీరు అట్లా ప్రవర్తిస్తూ ఉంటే మిమ్మల్ని ఎవడు మార్చగలరు? కానీ ప్రమాదకరమైనటువంటి, మరీ విపరీతమైన ప్రమాదకరమైన హెచ్చరికలు జారీ చేయబడినప్పుడు రంగంలోకి దిగుతాను. ఆయనేమో కేసులు పెడతాడు, ఈవిడేమో ఎలిగేషన్స్ వేస్తుంది. అసలు వీళ్ళు చేసే బేస్లెస్ ఎలిగేషన్స్ వీళ్ళ మీద కేసులు పెట్టాలి. అనుకూలిస్తే అన్నీ జరుగుతాయండి. ఇంకేమైనా మిగిలిపోయామో గుర్తు రావట్లేదు. మొత్తానికి మీ టైం అంతా వేస్ట్ చేశానేమో. ఎవరి టైం అయితే వేస్ట్ చేశాను అని అనుకుంటున్నారో వాళ్ళందరూ క్షమించాలి. మనం అందరం కలిసి పని చేద్దాం. కలిసి పని చేయడానికి ఏం చేయాలి అనే దానికి ఈ సాయిబు ట్రావెలర్ కానీ, సాయిబామ గారు కానీ, అంటే నాకు ఎందుకు సాయిబామ అని వచ్చేస్తుందంటే, ఆ కామెంట్ నాకు పంపించిన వ్యక్తి కామెంట్ చూస్తే భలే అనిపించిందండి. అది చూసిన వెంటనే ఇంకా నాకు అదే నవ్వు వచ్చింది. ఇంకా పిచ్చి మాటలు మానుకోండి, హిందూ ఐక్యత పేరుతో వైష్ణవ మతం మంచిది కాదు, సాయి మతం మంచిది కాదు అంటూ మతాలు చేసేసింది ఆవిడ. హిందువుల్ని చీల్చే ప్రయత్నం. హిందుత్వం అంటే ఒక మతం అవ్వాలి, లేదా హిందూ ధర్మం అవ్వాలి. అదొకటి కలెక్టివ్గా కదా. అందులో మళ్ళీ ఇవేంటివి ఉంటే సంప్రదాయాలు ఉంటాయి. ఆ సంప్రదాయాలు ఎవరి ఇళ్ళకి వారి పరిమితం అవ్వాలి. కులాలు పరిమితమైనట్టు, ఎవడి కులం వాడిదన్నట్టు, ఎవడ సంప్రదాయం వాడిది ఎవడికి వాడే సెపరేటు అంటే అవుద్దా? తిడుతూ హిందువుల్ని చీల్చే ప్రయత్నం చేస్తున్న హిందుత్వవాదులు అని చెప్పుకునే వాళ్ళు కొందరు గట్టిగా చేస్తున్నారు. మరి మీరే వాదు? మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం, చేయండి. అంటే ఇప్పుడు చెప్పినా కదా, అదే అక్క తమ్ముళ్ళు ఒకటి అయ్యారని చెప్పి. త్వరలో షిరిడి వెళ్ళి అక్కడ అసలు ఏం జరుగుతుందో కూడా ఇంటర్వ్యూ తీసుకొస్తా. అలా ఇంటర్వ్యూ తీసుకొచ్చి ఆవిడ మీద నమోదైన ఎఫ్ఐఆర్ని ఏదో మేనేజింగ్ అనమాట. కేసులంటే భయం ఉన్నప్పుడు వ్యక్తిగతంగా కూడా దాడులు చేయడం ఆపేయాలి, లేదా ధైర్యంగా ముందుకు వచ్చి ఫైట్ చేయాలి. అమానవీయమైనటువంటి పోకడ ఆపుకోండి ఇప్పటికైనా. సిద్ధాంతం పట్టుకుంటే కనీసం ఆ సిద్ధాంతం మీదనే ఫోకస్ చేయండి, రాద్ధాంతం మీద కాదు. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. 23 నిమిషాల 10 సెకండ్లు ఆపేస్తుందా. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.